జీవమైన దేవుణ్ణి కనుగొన్న తర్వాత, వెలుగు నీలో ఉండిన తర్వాత ఇతరులకు నీవు వెలుగు చూపిస్తున్నావు అనేది మనం ఆలోచించుకోవాలి కదా. వెలుగు ఒకవేళ మనం లోపల పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు లైట్ ఉందనుకోండి, పైన లైట్ ఉంది. లైట్ ఏం చేస్తుంది? చీకట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? లైటింగ్ వస్తుంది కదా. ఒకవేళ చీకట్లో లైట్ వేసినా లైట్ రాకపోతే అప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మనలో ఎవరున్నారు? ఏసీ ఉన్నారు. ఏసీ ఉన్నారంటే ఎవరు ఉన్నట్లు? జీవం ఉన్నట్లు. జీవం ఉంది అంటే మనలో ఏమున్నట్లు? వెలుగు ఉంది. మరి నువ్వు ఎంతమందికి వెలుగుగా ఉంటున్నావు కదా. మన కుటుంబం వరకేనా వెలుగు? ఇతరులకు వద్దా కదా. మనం దేవుడు ఏమంటాడంటే ఇక్కడ, మీరు లోకమునకు ఎవరై ఉన్నారు? మనం ఒక లైట్ లాగా ఉన్నమాట. మరి ఎంతమందికి రక్షణలోనికి నడిపించే వాళ్ళుగా ఉంటున్నాం అనేది మనం ఏం చేసుకోవాలి? ఆలోచించుకోవాలి కదా. నువ్వు, నీ పిల్లలు, ఇంకా నీ ఆత్మీయతనే కాదు, ఇంకొకరిని కూడా ఏం చేయాలి? అందుకే వాక్య గ్రంథంలో ఏముంటుందంటే, అగ్నిలో నుండి కొందరిని దేవుడు కదా. ఇప్పుడు మంచిగా మీరు వాక్యం వింటున్నారు, బాగా ఆత్మీయతలో